హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. సో ఈరోజు మనకు ఈ యొక్క ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ గురించి 1 ఇయర్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంపార్టెంట్ ఇండెక్సెస్లో యూపీఎస్సి, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సిలో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో యూపీఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 2014-15 నుండి దగ్గరగా ఎవ్రీ ఇయర్ మనకు ఈ యొక్క రిపోర్ట్స్ అనే కొత్త కాన్సెప్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఈ రిపోర్ట్స్లో భాగంగానే ఈ రిపోర్ట్స్ని మొట్టమొదటిగా ఏ ఇన్స్టిట్యూషన్ అనేది రిపోర్ట్ని ఇస్తుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రిపోర్ట్స్లో ఉన్నటువంటి మేజర్గా ఎస్టాబ్లిష్మెంట్, ఆ రిపోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఈ యొక్క రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ కింద వస్తుందా లేదా అనేది క్వశ్చన్ కూడా ఉంది ఈ క్వశ్చన్లో, ప్రీవియస్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ వన్, ఇండియా పొజిషన్, ఇండియా యొక్క ర్యాంక్ ఎలా ఉంది అనే క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యూపీఎస్సి, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సిలో జనరల్ ఎస్ఏ అనేది కామన్. సోషల్, ఎకనామిక్, పొలిటికల్, సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జనరల్ ఎస్ఐస్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సిలో ఈ యొక్క రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ వన్, జిఎస్ పేపర్స్ 1, 2, 3, 4, 5. ఇందులో మేజర్గా సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అండ్ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ రిపోర్ట్ ద్వారా, ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఉంటుంది, హెల్త్ రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఆర్మ్స్ అండ్ నామినేషన్స్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో అనేది కూడా తెలియజేస్తుంది. ఎనర్జీ రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి, మనకు ఎకానమీ రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ యొక్క ఈ కీ ఫైండింగ్స్ని కానీ మనం ఈ జనరల్ ఎస్ఏలో యూజ్ చేస్తే, ఈ జనరల్ స్టడీస్లో మనం యూజ్ చేస్తే మనకు వచ్చే స్కోరు మిగతా స్టూడెంట్స్ కంటే, యాస్పిరెంట్స్ కంటే ఎక్కువ స్కోర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ ఇండెక్సెస్ని ఇండియాకి పాజిటివ్గా రాయొచ్చు, ఇండియాకి నెగిటివ్గా రాయొచ్చు. గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఈ రిపోర్ట్స్ ద్వారా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఈ యొక్క రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ ద్వారా. సో మొట్టమొదటిగా మనం ఒక రిపోర్ట్ని చూసుకుంటే సిప్రీ రిపోర్ట్ 2023. సిప్రీ అనేది ఒక థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూషన్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్స్ అనేవి ట్రేడ్ ఎలా జరుగుతుంది, ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఒక దేశం నుండి వేరొక దేశానికి ఇంపోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి, ఏ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది, ఏ దేశం ఎక్కువగా ఎగుమతి చేస్తుంది అనే దానికి ఈ థింక్ ట్యాంక్ ద్వారా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా ఇండియా పొజిషన్ చూసుకుందాం. ఇండియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఫర్ ద 5-year పీరియడ్ ఫ్రమ్ 2018 and 22. ఇప్పటికీ కూడా మనకు ప్రపంచంలో లార్జెస్ట్ ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశం ఏంటంటే మన భారతదేశం ఈ యొక్క 2018 నుండి 22కు మధ్య టైం పీరియడ్లో. అదేవిధంగా మన యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్, ఈ దిగుమతి అనేది రీసెంట్గా చూసుకుంటే మన భారతదేశం 2013-17 నుండి 18-22 మధ్య దగ్గరగా ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి, 11% ఇంపోర్ట్స్ తగ్గాయి. ఎందుకంటే మనకు ఈ యొక్క డిఫెన్స్ మినిస్టర్ కొన్ని ఐటమ్స్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ని సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, ఆత్మనిర్భర్ భారత్గా ఉండాలి, మేక్ ఇన్ ఇండియా ద్వారా డెవలప్ చేయాలి అని చెప్పి కొన్ని ఐటమ్స్ని మనకు బ్యాన్లో ఉంచారు. సో అందుకనే మన ఇండియా యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది. దీని ద్వారా అర్థమవుతుంది మనకి. అయినప్పటికీ కూడా ఇండియా యొక్క ఇప్పటికీ కూడా మనం మేజర్ ఇంపోర్ట్ కంట్రీగానే మనం ఉన్నాం. ఓకే, ఇందులో ఫైండింగ్స్ ఒకసారి చూస్తే ఇండియా యొక్క మేజర్ ఇంపోర్ట్స్ బిట్వీన్ రష్యా నుండి చూసుకుంటే లార్జెస్ట్ సప్లయర్ మన భారతదేశానికి. కాకపోతే రష్యా నుండి వచ్చినటువంటి ఇంపోర్ట్స్ తగ్గాయి. ఎక్కడి నుండి ఎక్కడికి? 64% నుండి 45%కి తగ్గడం జరిగింది. సో ఇండియా మేజర్గా మనం చూసుకుంటే ప్రపంచంలో భాగంగానే మన ఇండియాకు మేజర్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఏంటి అంటే రష్యా, ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయిల్. ఈ 3 దేశాలు మనకు ఎక్కువగా
మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మనకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే మన భారతదేశం ఈ ప్రపంచంలో మేజర్గా రష్యా అకౌంటెడ్ ఫర్ 45%, ఫ్రాన్స్ అకౌంటెడ్ ఫర్ 29%, యుఎస్ఏ అకౌంటెడ్ ఫర్ 11% మన ప్రపంచంలో మన భారతదేశానికి ఈ యొక్క ఇంపోర్ట్ చేసే కంట్రీస్లో. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఈ యొక్క స్టాక్ హోమ్ సిప్రీ ఇన్స్టిట్యూట్ గురించి ఒకసారి చూద్దాం. ఈ ఇన్స్టిట్యూట్ అనేది థింక్ ట్యాంక్. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకు 1966లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. ఈ రిపోర్ట్స్ ద్వారా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా పొజిషన్ ఎలా ఉంది, ఈ యొక్క ఆర్మ్స్ ట్రేడ్లో ఇండియా ఇంపోర్ట్ ఎక్కువగా చేస్తుందా తక్కువగా చేస్తుందా, మనకు సెక్యూరిటీలో ఛాలెంజెస్ కింద కూడా ఇండియా గురించి ఈ పాయింట్ ద్వారా మనం మెన్షన్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023. ఈ యొక్క వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈ యొక్క ప్రపంచ అభివృద్ధి సూచిక, మానవ అభివృద్ధికి సూచిక కాదు. మానవ అభివృద్ధి సూచిక మీన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు అనేది నా యొక్క క్వశ్చన్. కామెంట్ చేయండి మీ యొక్క ఆన్సర్ని. ఈ రిపోర్ట్ అనేది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ద్వారా ఈ 2023 రిపోర్ట్లో మేజర్గా హైలైట్ చేసినటువంటిది మైగ్రెంట్స్ గురించి, రిఫ్యూజీస్ గురించి అండ్ సొసైటీస్ గురించి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జనాభా ఎక్కువగా ఎక్కడ మైగ్రెంట్స్ ఎక్కువగా ఉన్నారు, రిఫ్యూజీస్ ఎక్కడ ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు ఈ యొక్క మైగ్రెంట్స్ అనేది ఈ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రపంచంలో 2.3% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ దగ్గరగా 18.4 crores 184 మిలియన్ పీపుల్ మనకు ఈ మైగ్రెంట్స్ అండ్ రిఫ్యూజీస్ కింద ఉండడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు రిఫ్యూజీస్ ఆర్ మైగ్రెంట్స్ కూడా హై స్కిల్ ఉంటారు, లో స్కిల్ ఉంటారు, డిమాండ్ డ్రివెన్ స్కిల్డ్ పీపుల్ కూడా ఉంటారు. సో అందులో భాగంగానే ఇండియన్ యొక్క మైగ్రెంట్స్ ఇప్పుడు యుఎస్ఏస్కి వెళ్తారు, ఈ యొక్క సౌదీ కంట్రీస్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. అందుకనే మేజర్గా మనకు రిఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్ కారిడార్స్ కింద ఇండియా యుఎస్ఏ ఉంటుంది, ఇండియా బంగ్లాదేశ్ ఉంటుంది, ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా ఎక్కువగా ఈ దేశాల్లో మైగ్రెంట్స్ ఈ దేశం నుండి వాళ్ళ దేశాలకు వెళ్ళి అక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ద్వారా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ అనేది ఈ సంతోష సూచిక, ఈ ప్రపంచ సంతోష సూచికలో 2023లో ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 126th పొజిషన్ అవుట్ ఆఫ్ 146. అంటే ఈ ప్రపంచ సంతోష సూచికలో భారతదేశం పొజిషన్ ఏంటి అంటే 2023లో 126 అవుట్ ఆఫ్ 146 అనేది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ రిపోర్ట్ని ప్రపంచ మనకు హ్యాపీనెస్ మీన్స్ సంతోషం అనేది ఒక హ్యాపీనెస్ డేని మనం జరుపుకుంటాం. మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఏ రోజున మనకు ఈ యొక్క హ్యాపీనెస్ డేని జరుపుకుంటామో ఆ రోజునే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో ఫైండింగ్స్ ఒకసారి చూసుకుంటే ఈ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఈ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఇక ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది దగ్గరగా 150 కంట్రీల్లో ఓవర్ 3 yearsలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ని చూసి అక్కడ ఉన్నటువంటి వైలెన్స్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, దాని ద్వారా వీళ్ళ యొక్క సంతోషాన్ని లెక్క కట్టడం అనేది జరుగుతుంది. ఇది ఈ రిపోర్ట్ యొక్క మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో భాగంగానే ఇండియా 126 పొజిషన్లో ఉంది. వాట్ అబౌట్ ఫస్ట్ ర్యాంక్? ఎవరు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు అంటే ఇక్కడ చూసుకుంటే నార్డిక్ కంట్రీస్. ఈ నార్డిక్ కంట్రీస్ ఎక్కువగా హ్యాపీగా ఉంటారు. చిన్న దేశాలు, అదేవిధంగా తక్కువగా పాపులేషన్గా ఉన్నటువంటి దేశాలు ఇక్కడ. అందుకనే ఇక్కడ ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ ఐస్లాండ్ అనే దేశాలు మనకు టాప్ 3 పొజిషన్లో ఉన్నాయి 2023 రిపోర్ట్లో. ఈ రిపోర్ట్లో మనం చూసుకుంటే మేజర్గా ఫిన్లాండ్ అనే దేశం ఇది ఒక 6th టైం కంటిన్యూస్గా 6th టైం మనకు ఈ ర్యాంకులో ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ రిపోర్ట్
2012 మేజర్గా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో చూసుకుంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్, ఈ ఇన్స్టిట్యూషన్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా దీని ద్వారా ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ ఇన్స్టిట్యూషన్ 2012లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫిన్లాండ్ అనేది మనకు టాప్ పొజిషన్లో ఉంటుంది. మనకు ఒకసారి మన ఇండియా పొజిషన్ మనకు నైబరింగ్ కంట్రీస్తో చూసుకుంటే ఇండియా పొజిషన్ అనేది పాకిస్తాన్లో ఎలా ఉంది ర్యాంకింగ్, అట్ ద సేమ్ టైం శ్రీలంకలో ఎలా ఉంది అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే మన పొజిషన్ మిగతా కంట్రీస్తో కొంచెం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఇండియాలో వైలెన్స్, అదేవిధంగా మిగతా పరిస్థితులు చూసుకుంటే హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంది అని క్లియర్గా ఇందులో తెలియజేయడం జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ 2012లో ఆవిర్భవించింది అండర్ యుఎన్ సెక్రటరీ జనరల్ కింద. సో ఇది మేజర్ ఫ్యాక్ట్స్ ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కింద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రిపోర్ట్ని మనం యూజ్ చేసుకోవాల్సిన ఏరియా ఏంటంటే జనరల్ ఎస్ఐలో వైలెన్స్, హ్యాపీనెస్, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్లో ఈ రిపోర్ట్ని మనం యూజ్ చేయాలి. ఇండియా ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్నా హ్యాపీనెస్ అనేది లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. దీని ద్వారా మనకు ఈ రిపోర్ట్ మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం మెయిన్స్లో ఉంది. నెక్స్ట్ వన్, స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా రిలేటెడ్ రిపోర్ట్ అండి ఇది. ఈ రిపోర్ట్లో 2023 రిపోర్ట్, ఈ పాపులేషన్ రిపోర్ట్ రిలీజ్ చేసేది యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, UNFPA. ఈ యొక్క యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్ ద్వారా మనకు ఈ యొక్క రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే మేజర్గా ఈ రిపోర్ట్ అనేది రీసెంట్గా ఇండియా అనేది చైనాని ఓవర్టేక్ చేయడం జరిగింది. పాపులేషన్లో దగ్గరగా మోర్ దాన్ 26 lakhs పాపులేషన్ ఇక చైనా కంటే ఎక్కువ ఉండడం జరిగింది. ఇప్పుడు దగ్గరగా మన యొక్క ఇండియా పాపులేషన్ చూసుకుంటే మోర్ దాన్ 142 crores పాపులేషన్ మన ఇండియా. ఈ రిపోర్ట్ ద్వారానే మనకు తెలియజేయడం జరిగింది. ఒకసారి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ చూసుకుంటే ఇండియా అనేది అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం ఈ ప్రపంచంలో. నెక్స్ట్ వన్ చైనా, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్ అండ్ బంగ్లాదేశ్. ఎందుకంటే ఎగ్జామ్లో ఒక ఆర్డర్లో అడిగే ఛాన్స్ ఉంది. ఎగ్జామ్ ఈ కింద ఇచ్చినటువంటి దేశాల్లో అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి దేశాలని ఒక ఆర్డర్లో పెట్టండి అంటారు. సో అట్లాంటప్పుడు ఈ యొక్క రిపోర్ట్లో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇండియా యొక్క పాపులేషన్ దగ్గరగా 26 to 29 lakhs పాపులేషన్ వీళ్ళకంటే మీన్స్ చైనా కంటే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ హైలైట్స్ ఏంటి అంటే ఇందులో ఇండియా యొక్క పాపులేషన్ డెమోగ్రాఫిక్ డివిడెంట్. ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్లో 68% అనేది డెమోగ్రాఫిక్ డివిడెంట్గా ఉంది ఇండియా. అట్ ద సేమ్ టైం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 72.5 ఇయర్స్గా ఉంది. మన భారతదేశంలో యావరేజ్గా ఎన్ని సంవత్సరాలు బతుకుతారంటే 72.5 సంవత్సరాలు ఇండియాలో బతకడానికి ఛాన్స్ ఉందని ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా మనకు పేదరికం గురించి ఒక క్లియర్గా బహుముఖ మనకు పేదరిక సూచిక అంటాం దీన్ని. అంటే అన్ని విధాలుగా పేదరికాన్ని మెజర్ చేయడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సూచిక ఏంటి అంటే ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఈ రిపోర్ట్లో జనరల్గా ఈ రిపోర్ట్ మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్డ్ బై UNDP అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. మీన్స్ UNDP ప్లస్ OPHI, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనకు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రిపోర్ట్ ద్వారా మనకు మేజర్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి పేదరికం, ఆరోగ్యం, ఈ అన్ని పారామీటర్స్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎలా చేరుకుంటున్నాయి, వాటి యొక్క పొజిషన్ ఎలా ఉందో ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా చూసుకుంటే మన యొక్క ఈ రిపోర్ట్లో దగ్గరగా అకార్డింగ్ టు ద గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్
2023, around 415 million people moved out of the poverty in India within 15 years. ఈ భారతదేశం సాధించినటువంటి మేజర్ మైల్ స్టోన్ ఏంటి అంటే దగ్గరగా 2005-6 నుండి 2019-21 ఈ మధ్య కాలంలో దగ్గరగా 415 మిలియన్ పీపుల్ అంటే 41 కోట్ల జనాభాని పేదరికం నుండి బయటికి పంపించాం. ఈ రిపోర్ట్ అనేది క్లియర్గా తెలియజేస్తుంది. మనం ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. ఇండియా అచీవ్మెంట్స్లో ఈ పాయింట్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఎన్ని డైమెన్షన్స్ ద్వారా పావర్టీని చదువుతుంది, ఎన్ని ఇండికేటర్స్ ద్వారా పావర్టీని చదువుతుంది అనేది ఒకసారి చూసుకుంటే మేజర్గా 3 డైమెన్షన్స్ ఉంటాయి: హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ ద్వారా దగ్గరగా ఎన్ని పారామీటర్స్ మీన్స్ ఎన్ని డైమెన్షన్ ద్వారా ఈ యొక్క హెచ్డిఐని ఇవ్వడం జరుగుతుంది, ఏ పారామీటర్స్ అనేది కూడా మీరు ఒకసారి ఈ డైమెన్షన్ని ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇందులోనే మన సబ్ ఇండికేటర్స్ అరౌండ్ 10 ఇండికేటర్స్ ఉంటాయి. న్యూట్రిషన్, చైల్డ్ మార్టాలిటీ, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ స్కూల్ అటెండెన్స్, కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ అండ్ అసెట్స్. అంటే మన బహుముఖ అంటే ఎక్కువ పారామీటర్స్ ద్వారా పేదరికాన్ని మెజర్ చేయడం, అందుకనే దగ్గరగా 10 ఇండికేటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే ప్రపంచంలో ఏ దేశమైనా కూడా డెవలప్డ్ కంట్రీగా అవ్వాలన్నా, ఒక దేశం డెవలప్డ్ కంట్రీగా ముందంజలో ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ దేశం వాళ్ళు ఎక్కువగా హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తేనే ఆ దేశం ముందంజలో ఉండడం జరుగుతుంది. సో దీని ద్వారా కూడా మనం అందుకనే ఎక్కువగా ఈ పారామీటర్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ ఎంపీఐ ఇండెక్స్లో ఉన్నటువంటి మేజర్ పారామీటర్స్. ఇండికేటర్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉన్నటువంటి 6 ఇండికేటర్స్ని అంటే వాటర్ ఉండాలి, హౌసింగ్ అనేది, శానిటేషన్ అనేది మేజర్ ఇండికేటర్స్ అనేది దీని ద్వారా తెలియజేయడం జరిగింది. ఇండియా గురించి ఒకసారి చూస్తే ఈ రిపోర్ట్ ద్వారా ఎంపీఐ ఇండెక్స్ అనేది ఈ రిపోర్ట్ ద్వారా ఆల్రెడీ 415 మిలియన్స్ అనేది అవుట్ ఆఫ్ ది పావర్టీ కింద మనం వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఈ ప్రపంచంలో ఎక్కువగా పేదరికం ఏ దేశాల్లో ఉంది, ఏ కంట్రీస్లో ఉంది అనేది ఒకసారి చూస్తే మేజర్గా సబ్ సహరన్ ఆఫ్రికాలోనే ఆఫ్రికా సబ్ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లోనే 100 కోట్ల జనాభాలో 50% ఆఫ్ ద పీపుల్ దగ్గరగా 534 మిలియన్ పీపుల్ పేదరికంలో ఉన్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. గ్లోబల్ లెవెల్లో రాసేటప్పుడు ఈ పాయింట్ మనం యాడ్ చేయాలి మెయిన్స్లో. నెక్స్ట్ వన్, 730 మిలియన్ పీపుల్ దగ్గరగా 2/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ పేదరికంలో ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. అంటే 2/3 ఆఫ్ ద పీపుల్ ఉన్నటువంటి ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మేజర్గా ఈ ఎంపీఐ ఇండెక్స్ కింద రావడం జరుగుతుంది అని ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఈ రిపోర్ట్ ద్వారా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి జెండర్ గ్యాప్ ఎలా ఉంది, సో ఈ యొక్క ఉన్నటువంటి మేల్ ఫిమేల్ మధ్య ఉన్నటువంటి ఈ వివక్ష గ్యాప్ అనేది ఎలా ఉంది, సమానత్వ సూచిక అనేది దీని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్లో ఇండియా పొజిషన్ 127 అవుట్ ఆఫ్ 146. ఈ రిపోర్ట్ని మనకు ఎవరు ఇస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఈ రిపోర్ట్ని జెండర్ గ్యాప్ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇన్స్టిట్యూషన్ అనేది మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కాదు. ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక ఎన్జిఓ, ఒక థింక్ ట్యాంక్గా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా 127 పొజిషన్లో ఉంది. ఇంతకుముందు మీన్స్ 2023లో ఇండియా పొజిషన్ 127, 2022లో ఇండియా పొజిషన్ 135. అంటే ఇండియా యొక్క పొజిషన్ మెరుగుపడింది అని తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్లో మనం చూసుకుంటే ఈ రిపోర్ట్ ద్వారా మేజర్గా ఏ పారామీటర్ని ఈ రిపోర్ట్ అనేది మెజర్ చేయడం జరుగుతుందంటే ఒకటి ఎకనామిక్ పారామీటర్,
నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ పారామీటర్స్, నెక్స్ట్ వన్ పొలిటికల్ పారామీటర్ అండ్ హెల్త్ పారామీటర్స్ అనేది మేజర్గా స్టడీ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఉమెన్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఎలా ఉంది, డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయా, ఎడ్యుకేషన్లో ఉమెన్ రోల్ బాగా ఉందా లేదా, ప్యారిటీ ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా చదవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎకనామిక్ పొజిషన్ ఎలా ఉంది, పొలిటికల్లో రిప్రజెంటేషన్, లోక్సభలో రాజ్యసభలో ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది కూడా ఈ రిపోర్ట్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ రిపోర్ట్ ద్వారా ప్రపంచంలో తక్కువ శాతం గ్యాప్, జెండర్ గ్యాప్ తక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏంటి అనేది చూసుకుంటే ఐస్లాండ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్ నార్వే, నెక్స్ట్ వన్ మిగతా దేశాలు అనేవి ఒక ఆర్డర్లో ఉండడం జరిగింది. ఇవి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రిపోర్ట్ ద్వారా మనకు ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే 127 ఉంది, స్కోర్ చూస్తే 64.3%. అంటే జెండర్ గ్యాప్ అనేది మేల్ ఫిమేల్ పైన మధ్య ఇంత జెండర్ గ్యాప్ అనేది ఉంది. జెండర్ గ్యాప్ని తగ్గించాలంటే 100% జెండర్ గ్యాప్ని తగ్గిస్తే మన స్కోర్ అనేది 100% అవుతుంది. అంటే ఐస్లాండ్ అనే కంట్రీ మనకు చూసుకుంటే ఈ కంట్రీ దగ్గరగా 90% జెండర్ గ్యాప్ని తగ్గించారు. మనం 60% మాత్రమే 64.3% తగ్గించాం. ఈ యొక్క ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ లెవెల్లో ఉన్నటువంటి పారామీటర్స్లో ఈ ఐస్లాండ్ అనేది ఇప్పటికీ 14th ఇయర్ కంటిన్యూస్గా 14వ సంవత్సరం ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ యొక్క హైలైట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియా పొజిషన్ మన నైబర్ కంట్రీస్తో, పాకిస్తాన్తో ఎలా ఉంది, బంగ్లాదేశ్తో ఎలా ఉంది, చైనా అండ్ శ్రీలంక, నేపాల్, భూటాన్తో కూడా కంపేర్ చేసి మనం మెయిన్స్లో రాసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సమ్టైమ్స్ ప్రిలిమ్స్లో కూడా ఒక ఆప్షన్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశం అనేది మనం సార్క్ కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది అన్ని దేశాలు అంటాడు, అక్కడ కొంచెం ట్రాప్లో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ పొజిషన్ ఉంది 142, దెన్ ఇండియా అనేది బెటర్లోనే ఉందని తెలుస్తుంది ఈ ర్యాంక్ ద్వారా. నెక్స్ట్ వన్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నివాస యోగ్య సూచిక, అంటే ఏ సిటీస్లో మనకు నివాసించడానికి మంచిగా ఉంటుంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ 2023 రిపోర్ట్లో ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్, EIU. ఈ రిపోర్ట్ ద్వారా మనకు మేజర్గా ద ఇండెక్స్ క్వాంటిఫైస్ ద ఛాలెంజెస్ ప్రెజెంటెడ్ టు ఇండివిడ్యువల్స్ లైఫ్ స్టైల్ ఇన్ 173 కంట్రీస్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి నివాసయోగ్యంగా ఉన్నటువంటి నగరాలు ఏంటి అనేది ఈ రిపోర్ట్ ద్వారా చదవడం జరుగుతుంది. సో మేజర్గా పారామీటర్స్ ఏంటి అంటే 5 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి హెల్త్ కేర్, కల్చర్, ఎన్వైర్న్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్టెబిలిటీ అనే పారామీటర్స్ ఆ సిటీలో చదివి దాని ద్వారా ఈ సిటీ నివాసయోగ్యానికి మంచిగా ఉంది, ర్యాంక్స్ మంచి పొజిషన్లో ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యంగా ఉన్నటువంటి టాప్ సిటీస్ ఏంటి అంటే వియన్నా, ఆస్ట్రియా ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ వన్ కోపెన్హగెన్ సెకండ్ పొజిషన్, నెక్స్ట్ వన్ మెల్బోర్న్ థర్డ్ పొజిషన్, ఆస్ట్రేలియా. ఇలా మేజర్గా ఈ కంట్రీస్ నివాసయోగ్యానికి మంచి పొజిషన్లో ఉండడానికి సో వాళ్ళు చేసినటువంటి ఆ దేశాలు చేసినటువంటి హెల్త్ పారామీటర్, ఎడ్యుకేషన్ పారామీటర్స్, ఎన్వైరన్మెంటల్ పారామీటర్స్ ఒక మంచి పొజిషన్లో ఉండడం ద్వారానే ఈ మేజర్ టాప్ ర్యాంక్కి రావడానికి మేజర్ కారణం. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మన ఇండియా, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో ఏ సిటీస్లో నివాసయోగ్యానికి మంచి పొజిషన్లో ఉన్నాయి ఈ యొక్క గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రకారం? సో ఈదర్ ఢిల్లీ, ముంబై ఆర్ బెంగళూరు. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటే మేధో సంపత్తి సూచిక. ఈ ప్రపంచంలో ఈ మేధో సంపత్తి సూచికలో మనం చూసుకుంటే ఇండియా ర్యాంక్ రీసెంట్గా చూసుకుంటే 42nd అవుట్ ఆఫ్ 55 లీడింగ్ గ్లోబల్ ఎకానమీస్. అంటే లీడింగ్ ఎకానమీస్లో మన ఇండియా పొజిషన్ 42 అవుట్ ఆఫ్ 55 పొజిషన్. ఈ ర్యాంక్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు? సెకండ్ క్వశ్చన్. ఈ రిపోర్ట్ని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ మీన్స్ GIPC గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్
ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్, యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇండెక్స్ అనేది 2012లో స్టార్ట్ అయింది. మేజర్గా ఐపీ ఎన్వైర్న్మెంట్ అంటే మేధో సంపత్తి అనేది ఈ దేశాలలో ఎలా ఉంది అని మేజర్గా ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పారామీటర్స్ దగ్గరగా 50 యూనిక్ ఇండికేటర్స్ని తీసుకొని దాని ద్వారా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా చూసుకుంటే ఇండియా అనేది ఇప్పుడు 42nd పొజిషన్లో ఉంది. ఇంతకుముందు ఇండియా యొక్క పొజిషన్ ఒకసారి చూద్దాం. జనరల్గా 2019లో 36th పొజిషన్ ఉంది, 20లో 40 పొజిషన్ ఉంది, 21లో 40, 22లో 43, నౌ 42. అంటే ప్రీవియస్ 43 పొజిషన్ నుండి ఇప్పుడు 42 పొజిషన్కి వచ్చిందంటే ఒక పొజిషన్ మెరుగుపడింది అని దీని ద్వారా తెలుస్తూ ఉంది. మేజర్గా మనకు ఈ ఇండికేటర్స్ అనేవి 9 కేటగిరీగా డివైడ్ అవుతాయి. పేటెంట్ రైట్స్ అనేది, కాపీ రైట్స్ అనేది, అట్ ద సేమ్ టైం ట్రేడ్ డిజైన్స్, అట్ ద సేమ్ టైం ట్రేడ్ సీక్రెట్స్ అని ఈ మేజర్ పారామీటర్స్ని యూజ్ చేసుకొని ఈ ఇండెక్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ఆవిష్కరణ సూచిక. ఈ గ్లోబల్ ఆవిష్కరణ సూచిక అంటే ఇన్నోవేషన్ అనేది ప్రపంచంలో ఎలా ఉంది, ఏ దేశాలు టాప్లో ఉన్నాయి ఆవిష్కరణలు చేయడంలో అనేది ఇన్నోవేషన్ సూచిక ద్వారా తెలుస్తుంది. ఇండియా యొక్క పొజిషన్ చూసుకుంటే ఈ యొక్క 2023లో రిపోర్ట్లో చూసుకుంటే ఇండియా పొజిషన్ 40th పొజిషన్ అవుట్ ఆఫ్ 132. ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ వన్, ఈ రిపోర్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII, ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఈ రిపోర్ట్ని WIPO, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది మనకు యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూషన్కి లింక్ ఉండడం ద్వారా ఈ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. ఇండియా పొజిషన్ తెలుసుకుంటే దాని ద్వారా మన యొక్క ఆవిష్కరణలు ఏ స్టేజ్లో ఉన్నాయనేది కూడా దీని ద్వారా తెలుస్తుంది. జనరల్గా ఈ రిపోర్ట్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు ఇండియా 2014లో దగ్గరగా 81 పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇండియా పొజిషన్ 40 పొజిషన్లో ఉంది. అంటే ఇండియాలో మార్పు అనేది చాలా ఎక్కువగా వచ్చింది. R&Dలో ఇప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మన ఇండియా పొజిషన్ 132 కంట్రీస్లో కూడా ఇంకా తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు చూసుకుంటే R&Dలో ఇప్పుడు 0.7% ఆఫ్ ద GDP మాత్రమే మనం ఈ రీసెర్చ్ వైపు పెడుతున్నాం. మన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ లెవెల్లో ఎడ్యుకేషన్ కానీ కూడా మనకు వొకేషనల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ లేదు, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ తక్కువగా ఉంది. అందుకోసమే మన యొక్క రిపోర్ట్లో ఇన్నోవేషన్లో మనం తక్కువ ర్యాంకులో మనం ఉన్నాం. నెక్స్ట్ వన్, మనం చూసుకుంటే ఈ రిపోర్ట్స్లో మేజర్ అంటే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అనేది చూస్తే మేజర్గా స్విట్జర్లాండ్ ఫస్ట్ పొజిషన్, స్వీడన్ సెకండ్ పొజిషన్, USA థర్డ్ పొజిషన్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ 4th పొజిషన్లో ఉన్నాయి. మనకు ఇండియా పొజిషన్ చూసుకుంటే 40th పొజిషన్ అవుట్ ఆఫ్ 132. ఇండియా ఫస్ట్ అమాంగ్ 37 లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఎకనామిక్ గ్రూప్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే మన ఎకానమీ పొజిషన్లో లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూపుల్లో మనం మొట్టమొదటి పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ అమాంగ్ ద 10 ఎకానమీస్ ఇన్ ద సెంట్రల్ అండ్ సదరన్ ఏషియా. ఇండియా ఫస్ట్ ఉంది ప్లేస్ ఎక్కడంటే టాప్ 10 కంట్రీస్ ఇన్ సెంట్రల్ అండ్ సదరన్ ఏషియాలో. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇన్స్టిట్యూషన్ WIPO ఇన్స్టిట్యూషన్ గురించి. ఈ ఇన్స్టిట్యూషన్ జెనీవాలో హెడ్ క్వార్టర్గా ఉంది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ గురించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యునైటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ కింద వస్తుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ అంటే ఈ క్లైమేట్లో ఉన్నటువంటి మార్పులకి మనం ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా పాలసీస్ని ఎలా చేస్తుంది, ఏ కంట్రీ ఎలా ముందుకు నడుస్తుంది అనేది ఈ ఇండెక్స్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో ద్వారా ఇండియా అనేది 7th పొజిషన్లో ఉంది.
ఈ 2023 రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది 7th పొజిషన్లో ఉంది. ఇది ఒక బెస్ట్ అచీవ్మెంట్ కింద కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్లో రాయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఈ రిపోర్ట్ ద్వారా మనకు ఎవరు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై జర్మన్ వాచ్, ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ ద క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అనేది ప్రతి సంవత్సరం మీన్స్ యాన్యువల్ రిపోర్ట్ ఇది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ రిపోర్ట్ ద్వారా మనకు మేజర్గా కొన్ని 4 కేటగిరీస్ గురించి ఈ రిపోర్ట్ అనేది మెజర్ చేస్తూ ఉంటుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎనర్జీ యూసేజ్ అండ్ క్లైమేట్ పాలసీ, ఈ దేశాలు ఎలా చేస్తున్నాయి, ఎలా ముందుకి కొనసాగుతున్నాయి అనేది ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇండియా అనేది క్లైమేట్ పాలసీస్లో ఫ్రంట్ రన్నర్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. రీసెంట్గా చూసినా మనం క్లియర్గా ప్రతి సమ్మిట్లో కూడా ఇండియా రోల్ కూడా చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. నెక్స్ట్ వన్, మనకు ఐఎన్డిసిస్ గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్కి అనుగుణంగా ఈ కంట్రీస్ అని క్లైమేట్ చేంజ్కి అడాప్షన్ లెవెల్లో ఎలా ఉన్నాయి అనేది పాలసీ ద్వారా తెలుస్తూ ఉంటూ ఉంది. జనరల్లీ ఈ రిపోర్ట్ ఫస్ట్ వన్ 2005లో పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మిగతా కంట్రీస్ పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా ఈ రిపోర్ట్లో హైలైట్ చేయడం జరిగింది. మీన్స్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అరబ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది 2023లో ఇన్స్టిట్యూషన్ UNEP అనే ఇన్స్టిట్యూషన్ రిలీజ్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ అనే ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ కూడా మనకు UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, అడాప్టేషన్ గ్యాప్ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఈ క్లైమేట్ చేంజ్కి మార్పులకు అనుగుణంగా అడాప్టేషన్ ఎలా అవుతున్నారు, దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఫైనాన్సెస్ రిలీజ్ అయ్యాయా లేదా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్కి ఫైనాన్స్ ఎంతవరకు రిలీజ్ చేస్తుంది, ఆ గ్యాప్ గురించి ఈ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో మనం ఒకసారి హైలైట్స్ చూసుకుంటే అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ ద్వారా ఫైనాన్సెస్ అనేది మనకు అడాప్టేషన్ ఫైనాన్స్ గ్యాప్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ప్రపంచ దేశాలు డెవలప్డ్ కంట్రీస్ ఈ డెవలపింగ్ కంట్రీస్కి అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఇవ్వాల్సినటువంటి క్లైమేట్ ఫైనాన్స్ అనేది గ్యాప్ 100 అనుకుంటే ఇచ్చే మనీ ఎంత ఉందంటే దగ్గరగా 20-30 రేంజ్లో ఉంది. దీని ద్వారా అడాప్టేషన్కి ఈ డెవలపింగ్ కంట్రీసు అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీసు అడాప్ట్ చేయడానికి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది అనేది ఈ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, యాక్షన్ ప్లాన్స్ ఆన్ లాస్ అండ్ డ్యామేజ్ గురించి ఎనాలిసిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ ప్రపంచంలో అడాప్టేషన్ కోసం ఎన్ని లక్షల కోట్లు కావాలి అనేది కూడా ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే ఈ రిపోర్ట్ ద్వారా డెవలప్డ్ కంట్రీస్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని క్లియర్గా చూపించడం జరిగింది. సో మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రిపోర్ట్స్ని క్లైమేట్ పాలసీస్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్లో మనం క్లియర్గా యూజ్ చేసుకోవడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు మనం మేజర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ 2023లో ఆల్మోస్ట్ 30-40% కవరేజ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఇష్యూస్ని మనకు నెక్స్ట్ పార్ట్ 2లో మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో మనం గవర్నమెంట్ స్కీమ్స్ పార్ట్ 1 అయ్యింది, నెక్స్ట్ పార్ట్ 2 కూడా రావడం జరుగుతుంది. మీన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ని మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.